శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహావిద్యాలయం, డిమ్డ్ యూనివర్సిటీ, కాంచీపురం. దయచేసి ఈ ముఖ్యమైన సమాచారం విద్యార్థులకు, తల్లిదండ్రులకు పంపించండి. కంచి యూనివర్సిటీలో కేవలం ఇంటర్మీడియట్లో మ్యాథ్స్, కెమిస్ట్రీ మరియు ఫిజిక్స్ ఈ సబ్జెక్టులలో 2 ఏళ్ల మార్కుల ఆధారంగా మరియు మెరిట్ని గౌరవిస్తూ స్టూడెంట్స్కి అడ్మిషన్స్ ఇవ్వబడును. ఏ ఇంజనీరింగ్ బ్రాంచ్ అయినా సరే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, మిషన్ లెర్నింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింకింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ మరియు ఎలక్ట్రికల్ వెహికల్స్ వంటి అనేక ఉపాధి అవకాశాలు గల ప్రోగ్రాములను ఏ విధమైన అదనపు ఫీజులు లేకుండా మైనర్ డిగ్రీలుగా అందించటం మా యూనివర్సిటీ ప్రత్యేకత. మార్కుల ఆధారంగా మాత్రమే మెరిట్ స్కాలర్షిప్లు కలవు. న్యాయమైన ఫీజులతో చక్కని హాస్టల్ వసతులు. ముఖ్యంగా పిల్లలు ఎటువంటి దురలవాట్లకు లోను కాకుండా ప్రత్యేక పర్యవేక్షణ మరియు శిక్షణ. అన్ని కోర్సులు అందుబాటులో. BE, CSE విత్ AIML, CEE, EEE, మెకానికల్, సివిల్, బీటెక్ విత్ స్పెషలైజేషన్స్ ఇన్ AI, ML, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, IoT, ఎలక్ట్రికల్ వెహికల్స్, సెన్సార్ టెక్నాలజీ, మైక్రోగ్రిడ్ టెక్నాలజీ, 3D ప్రింటింగ్, ఇతర కోర్సులు లభ్యమవును. BCom, BBA, BSc, డేటా సైన్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ, MBA, MCA, BEd, MSc ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్. అతి తక్కువ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇటువంటి సదవకాశం మీరు పొందటమే కాకుండా మీ తోటి స్టూడెంట్స్ కి కూడా పొందేలా ఈ సమాచారం అందరికీ పంపించండి. ఉచిత ఆన్లైన్ అప్లికేషన్ కొరకు www.kanchiuniv.ac.in వెబ్సైట్ను సంప్రదించగలరు. లేదంటే యూనివర్సిటీ వెబ్సైట్ను సందర్శించి అడ్మిషన్ మరియు స్పాట్ విజిట్ బుక్ చేసుకోగలరు. మరిన్ని వివరాలకు డాక్టర్ డి నాగేశ్వరరావు 9655035217, డాక్టర్ జి కోటేశ్వరరావు 8148849792. మోక్షగుండం విశ్వేశ్వరయ్య జన్మదిన వేడుకను విద్యుత్ భవన్లో నిర్వహించారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్యకు సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ పి. సాల్మాన్ రాజు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా భారతరత్న అవార్డు ఇచ్చారని, ఆయన స్ఫూర్తితో మనందరం పనిచేయాలని కోరారు. అనంతరం సాల్మాన్ రాజును ఘనంగా సన్మానించారు. తెలియట్లేదు. మన హైదరాబాద్ కట్టడలో ముస్లిం భక్తులు చనిపోయాడంట. నమస్కారం అండి. మరి ఈరోజు మన మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి పుట్టినరోజు సందర్భంగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారికి నా ఘనమైన నివాళిని అర్పిస్తూ నా తోటి ఉద్యోగస్తులందరికీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జన్మదిన శుభాకాంక్షలు. ఎన్నో బర్త్డే 162 సరే ఏదైనప్పటికీ నిజానికి మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు కానీ ఎవరైనా మహోన్నత వ్యక్తులు ఎవరైనప్పుడు కూడా చాలా మంచి అలవాట్లు, మహోన్నత లక్ష్యాలు గలవాళ్ళు. అటువంటి లక్ష్యాలు అలవర్చుకోవడం తర్వాతే వాళ్ళు ఈ స్టేజ్కి ఎదగాలి. ఈ స్టేజ్కి అంటే చనిపోయి ఇన్ని సంవత్సరాలు, పుట్టి ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత కూడా
మనం వాళ్ళ బర్త్డేలు జరుపుకుంటున్నాం అంటే ఖచ్చితంగా వాళ్ళు గొప్ప వ్యక్తులని నేను వేరే చెప్పవసరం లేదు. నిజానికి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళడం ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా కోరుకోవాలి. అంటే మన స్థితిలో వచ్చి ఎప్పుడు కూడా ఎలివేట్ అవుతూ ఉండాలి. దీనికి ముందుగా త్వరగా అంటే చాలామందికి అనుమానం కావచ్చు, ఇంజనీర్స్ డే అంటే ఇంజనీర్స్ మాత్రమే చేసుకోవాలా లేకపోతే మిగతా వాళ్ళు కూడా చేసుకోవాలా అనే సందేహం చాలా వరకు వస్తూ ఉంటుంది. కానీ ఇంజనీర్ డెఫినేషన్ని ఆయనే చెప్పారు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు. భగవంతుడు ఈ సృష్టిని సృష్టిస్తే దాన్ని అనుకూలంగా ఎవరైతే అంటే మానవ నివాసం యోగ్యమైనట్లు హ్యాపీగా జీవించడం కోసం ఎవరైతే ఈ సృష్టిని మలచగలరో వాళ్ళందరూ కూడా ఇంజనీర్లే చెప్పారు. ఎందుకంటే సాధారణంగా ఇంజనీర్ అంటే ఒక బిల్డింగ్ కట్టే వ్యక్తో లేకపోతే ఒక సబ్స్టేషన్ కట్టే వ్యక్తో ఎలక్ట్రికల్ సైడ్ వేసే అనుకుంటాం. కానీ ఆయన ఇంజనీర్ డెఫినేషన్ ఏం చెప్పాడంటే ఈ భూమి మీద ఎవరైతే అనేక మంది మానవులు లైఫ్ని ఈజీ చేస్తారో సంతోషంగా ఉండేటట్టు చేస్తారో వాళ్ళు కనిపెట్టే ఇన్నోవేటివ్ ఐడియాస్ ద్వారా ఈ మానవాళిని ఎవరైతే సంతోషంగా ఉండేటట్టు చేస్తారో వాళ్ళందరూ కూడా ఇంజనీర్లని ఆయన డెఫినేషన్ చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే మరి యాపిల్ నేను రాత్రి వచ్చే యాపిల్ ఫోన్ వచ్చినప్పుడు యాపిల్ CEO స్టీవ్ జాబ్ ఏమన్నాడంటే ఎంతకన్నా తక్కువ వెయిట్ ఎంతకన్నా తక్కువ బరువు ఉండే ఫోన్ ఇదేనా ఇంకా ఏమైనా ఉందా అని ఆ రిలీజ్ చేసే ముందు అడిగాడట. ఒక గంటలో రిలీజ్ చేస్తారో ఆ రిలీజ్ చేసే ముందు వాళ్ళందరినీ ఇంజనీర్స్ అందరినీ పిలిచి అడిగాడట, ఎంతకన్నా తక్కువ వెయిట్ ఉన్న ఫోన్ ఇంకేమైనా ఉందా, ఇదేనా మన యాపిల్ ఫోనేనా? సాధారణంగా యాపిల్ ఫోనే తక్కువ వెయిట్ అనుకుంటాం అనేసరికి ఒక ఆయన చెప్పాడట, సార్ ఇంతకన్నా ఒక 50 గ్రాములు 100 గ్రాములు తక్కువ వెయిట్ ఉన్న ఫోన్ వేరే ఉంది సార్, దాని తర్వాత మనదే తక్కువ వెయిట్ సార్ అంటే లేదు నో ఇంతకన్నా అందరికన్నా తక్కువ వెయిట్ ఉన్న ఫోన్ మనదే కావాలంటే ఎవరికి అర్థం కాదండి. మన సోకాల్డ్ ఇంజనీర్స్ గారు ఎవరైపోతే అక్కడ ఉన్న టెక్నీషియన్ ఏం చేయడంట మరి స్టీవ్ జాబ్ గారు అక్కడ బకెట్ వాటర్ ఉంటే వాటర్లో పడేశారంట. ఇంతకన్నా తక్కువ వెయిట్ ఉన్న ఫోన్ పెడితే నేను రిలీజ్ చేస్తాను, నేను రాత్రి రిలీజ్ చేయని చెప్తే అప్పుడు టెక్నీషియన్ చూసి సార్ మీరు విశ్లేషణ ఫోన్ బకెట్లో పడినప్పుడు పొడవలు వచ్చాయి, అందులో ఇంకా అంటే గాలి ఇంకా ఉంది అందులో, ఆ గాలి కానీ తీసేస్తే మన ఫోన్ తక్కువ వెయిట్ వస్తుందని చెప్పి మన టెక్నీషియన్ చెప్పినప్పుడు మన ఇంజనీర్లు అంతా మనం ట్రై చేసి మన అతి తక్కువ వెయిట్ ఉన్న ఫోన్ తయారు చేస్తారంటే మన ఐడియా ఎవరికి వచ్చింది? ఒక టెక్నీషియన్కి వచ్చింది, ఇంజనీర్లు చేయలేకపోయింది. మరి దాని డెఫినేషన్ని మరి మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు ఎప్పుడూ చెప్పారు. అంతేకాదు ఫోన్ కాల్ గురించి మనం చాలా గొప్పగా చెప్పుకుంటాం, ఆ వ్యక్తితో ఫోన్ కాల్ ఎక్కాలి, BMW కాల్ ఎక్కాలని మనం చెప్తున్నప్పుడు ఆ కాల్ రెడీ అయ్యి షోరూమ్ నుంచి బయటకు వచ్చినప్పుడు మరి ఆ షోరూమ్ ఆ షట్టర్ తగిలేస్తుందంట, కారు బయట రాలేకపోతుందంట, ఏం చేయాలో అర్థం కావట్లేదంట. అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేసారు, ఫోన్ నుంచి ఫోన్ కాల్ వచ్చేస్తుంది బయటికి, మీరు అందరూ ఆనందించి మీ లైఫ్ హ్యాపీ అయిపోతుంది రేపటి నుంచి అని చెప్పి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేస్తే ఆ కార్ బయట రాకపోతే ఏం చేయాలి, ఆ షట్టర్ అడ్డ వచ్చేస్తున్నప్పుడు ఏం చేయాలి తెలియకపోతే అక్కడ ఉన్న వాచ్మెన్ సార్ ఆ టైర్లో గాలి తీసేయండి సార్ కార్ బయటకు వచ్చేద్దని చెప్పాడు. ఎస్ ఈజ్ ద రియల్ ఇంజనీర్ అని చెప్పి ఇంజనీరింగ్ డెఫినేషన్ మార్చిన వ్యక్తి మోక్షగుండం విశ్వేశ్వరయ్య. దాన్ని పూర్తిగా తప్పకుండా అనేక మంది CEOs చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ మరి వాళ్ళని ఆ టెక్నీషియన్ వాచ్మెన్ అని వాళ్ళు చెప్పినప్పుడు మీ ఐడియా వల్లే ఈరోజు మా సంస్థ ఎంత పురోగతి చెందని మరి సన్మానించడం జరిగింది. ఎందుకు ఒక వ్యక్తి గురించి మరి ఇదంతా ఒక ఎత్తు అయితే మరి మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు ఏం చేశారంటే పుట్టినప్పటి నుంచి కూడా చనిపోయే వరకు ఒక రోల్ మోడల్గా బ్రతికిన వ్యక్తి ఎవరై అంటే మరి మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారే. సాధారణంగా ఆయన ఏం గోల్డ్ స్కూల్తో పుట్టలేదు, 13వ సంవత్సరంలోనే తండ్రి చనిపోయాడు, చదువుకోవడం డబ్బులు లేవు. ఆయన మోక్షగుండం అనే ఊర్లో పుట్టాడు, ప్రకాశం జిల్లాలో ఉండేది. తర్వాత వాళ్ళు వలస వెళ్ళిపోయారు, చదువుకోవడం డబ్బులు లేవు, తండ్రి చనిపోయాడు, మేనమామ దగ్గరికి వెళ్ళాడు, అక్కడ కూడా డబ్బులు లేకపోతే ట్యూషన్ చెప్పేవాడు, ఎగ్జామ్స్ కూడా ఎగ్జామ్ ఫీజు కట్టడానికి డబ్బులు లేకపోతే తల్లి దగ్గరికి వచ్చాడు 60 కిలోమీటర్ల దూరం. తల్లి కొడుకు బాగా చదువుతాడు, డబ్బులు లేవనుకుంటే ఏమైపోతారని చెప్పి మరి డబ్బులు లేవని చెప్పలేక ఆవిడ దగ్గర ఉన్న రాగి బిందులు అమ్మి 15 రూపాయలు ఇస్తే మళ్ళీ 60 కిలోమీటర్ల దూరం వెళ్ళి ఎగ్జామ్ ఫీజు కట్టకపోతే మేనేజ్మెంట్ చెప్పిందట ఎగ్జామ్ డేట్ అయిపోయింది నిన్నటితో ఈరోజు ఎగ్జామ్ ఫీజు కట్టడానికి కుదరదని. మళ్ళీ అతను పడిన కష్టాలన్నీ చెప్పి నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళాను, మా అమ్మ దగ్గర డబ్బులు లేవు, బిందులు అమ్మి నాకు డబ్బులు ఇచ్చింది, నాకు అవకాశం ఇవ్వండి, ఒక్కరోజు నా తప్పు కాదు
నా పేదరికం మరి నన్ను ఈ స్థితిలో నెట్టివేసింది. నేను ఈరోజు వచ్చాను డబ్బులు కట్టుకోండి అన్నప్పుడు ఆ మేనేజ్మెంట్ ఒప్పుకొని డబ్బులు కట్టించుకుంటే ఎగ్జామ్ రాస్తే యూనివర్సిటీ ఫస్ట్ వచ్చాను. అప్పట్లో ఎగ్జామ్స్ ఏముంటే కాదు, అప్పట్లో జాబులు కావాలంటే